సాయి జీవిత చరిత్ర. నింద నిందితుణ్ణి చేస్తుంది. బాబా పరనిందకూడదని పదే పదే చెప్పేవారు. తన వద్దకు వచ్చే వారికి నిందాపూర్వక మాటలు మాట్లాడవద్దని హితవు చెప్పేవారు. సాధారణంగా ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా తమ మధ్య లేని మూడో వ్యక్తి గురించే మాట్లాడుకుంటూ ఉంటారని ప్రతీతి. తమ మధ్య లేని మూడో వ్యక్తికి సంబంధించిన మంచి చెడులపై, తప్పొప్పులపై తీర్పులివ్వటం, కించపరుస్తూ ఆనందించటం మనిషి స్వధానంలో ఒక భాగమైపోయింది. ఇలాంటి ప్రవర్తనను బాబా సహించేవారు కాదు. ఒకసారి బాబా లెండీవనంలో మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. ఒక భక్తుడు మరొక భక్తునిని తప్పొప్పుల గురించి అసభ్యంగా మాట్లాడటం బాబా చెవిన పడింది. బాబా అతనిని తన వద్దకు రమ్మని సైగ చేశారు. ఒకరి గురించి చెడుగా మాట్లాడటం తప్పు కదా అని నిలదీశారు. ఒకరి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావంటే అతని తాలూకా మలినాన్ని నువ్వు నీ నాలుకతో శుభ్రపరుస్తున్నట్లు లెక్క. అతని పాపాలను నువ్వెందుకు మోస్తావు? ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని హితవు చెప్పారు. ఆ తరువాత ఒక పందిని చూపించి మళ్ళీ ఇలా అన్నారు, అది చూడు, అశుద్ధాన్ని ఎంత రుచిగా ఆరగిస్తోందో. పరనిందకు పాల్పడే వారి స్వభావం కూడా అలాంటిదే. ఎంత పుణ్యం చేసుకుంటే ఈ మానవ జన్మ లభించింది. దానిని సార్థకం చేసుకోవాలంటే ఇలాంటి స్వభావాన్ని వీడాలి అని బుద్ధి చెప్పారు. బాబా హితోక్తులు చాలా క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా ఉంటాయి. అవి ఎక్కడ తగలాలో అక్కడే తగులుతాయి. మనస్సులో బలంగా నాటుకుపోతాయి. అందుకే బాబా ప్రవచించిన సూక్తులు, హితోక్తులు జనసామాన్యంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎవరికి అర్థం కానిదేదీ బాబా చెప్పలేదు. అర్థం కానిదేదీ చెప్పేందుకు ప్రయత్నించలేదు. బాబా చెప్పినదంతా సత్యం. దానిని ఆచరించి మంచి జీవన విధానాన్ని రూపొందించుకోమన్నారు. మనం బాబాకు దగ్గర కావాలంటే బాబా చెప్పిన దానిని ఆచరించి మంచి బుద్ధులతో సన్మార్గంలో నడవాలి. ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్ను హింసించిన వారవుతారు. ఎవరైతే నిందలకు గురి అయి వాటిని ఓర్చుకుంటారో, బాధను అనుభవిస్తారో వారు నాకు ప్రీతిపాత్రులవుతారు. శ్రీ సాయినాథాయ నమః.